హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. ఈ రోడ్ వచ్చేసి ప్రజెంట్ ఏంటంటే మనకి 100 ఫీట్ రోడ్ ఉందన్నమాట. ఖమ్మం టు వరంగల్ వెళ్ళే రోడ్డు. ఇది ప్రపోజ్డ్ వచ్చేసి మనకి 300 ఫీట్, అంటే 200 అడుగుల రోడ్డు అనేది ఇది ప్రపోజ్డ్ ఉందన్నమాట. ఎందుకంటే మనకి అందరికీ తెలిసిన విషయమే, దగ్గర మామనూరు జంక్షన్లో మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది శాంక్షన్ అయింది. సో అందుకని చెప్పేసి ఇది 300 ఫీట్ రోడ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ రోడ్లో మనకి సిటీ బస్సులు, ఆటోలు, లారీలు మొత్తం కూడా 24/7 అనేది మనకి రన్ అవుతూనే ఉంటాయి అనమాట. ఈ రోడ్లో వచ్చేసి మనకు ఒక మంచి కమర్షియల్ ప్లాట్ అనేది మీకోసం తీసుకొని వచ్చాను. అది కూడా ఏంటంటే జస్ట్ 26 lakhsలో 252 గజాలు. మీకు కమర్షియల్ ప్లాటే కాదు, మంచి జంక్షన్ దగ్గర కూడా మీకోసం ఒక ప్లాట్ అని తీసుకుని వచ్చాను. ఈ రోడ్డు వచ్చేసి మనకి కేశవాపురం వెళ్తుంది అనమాట. ఈ కేశవాపురం నుంచి మనందరికీ తెలుస్తూ ఖమ్మం టు మైబాద్ వెళ్ళాలంటే కొరవి రోడ్డుకి నుంచి వెళ్ళాలి. ఆ కొరవి రోడ్డుకి ఏంటంటే ఈ రోడ్డు అనేది కేశవాపురం అనేది రోడ్డు అనేది టచ్ అవుతుంది అనమాట. సో ఇటు వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ వరంగల్ వెళ్ళిపోవచ్చు, మెయిన్ రోడ్ హైవే. అలాగే దీనికి పక్కన వచ్చేసి ఇటువైపు మనకి తిట్లపాడు జంక్షన్ అనేది వస్తుంది అనమాట. సో మీకు ఒకసారి మీకు జూమ్ కూడా చేసి చూపిస్తానండి. సో ఈ తిట్లపాడు రూట్లో నుంచి మనకి తిమ్రాపాలెంకి ముందు మనకి కొక్రేన్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ రోడ్ అనేది మనకి కొక్రేన్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఈ ఊరు పేరు వచ్చేసి మనకి తిట్టెలపాడు. ఈ తిట్టెలపాడికి అలాగే మనకి పిండిపోల్ దగ్గర ఉన్నటువంటి కేశవాపురానికి మంచి సర్కిల్ అనేది పెద్ద జంక్షన్ అనేది మనకి ఫ్యూచర్లో వస్తుంది. ఈ జంక్షన్కి మనకి ఎగ్జాక్ట్లీ ఒక రెండో ఫ్లాట్ అయితే ఉంది. ఆ రెండో ఫ్లాట్కి కూడా మనకి ఏంటంటే అటువైపు తిట్లపాడు జంక్షన్కి రోడ్డు కనెక్టివిటీ ఉంది. అలాగే మనకి ఈ ఖమ్మం టు వరంగల్ వెళ్ళే మెయిన్ రోడ్కి కూడా మనకి కనెక్టివిటీ ఉందన్నమాట. సో మీకు తీసుకొచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఇది మీకు కనిపించే ఫ్లాట్ అంటే మెయిన్ రోడ్డు కమర్షియల్ బిట్ అనమాట. 252 గజాలు వస్తుంది. వీడియో మధ్యలో వచ్చినందుకు క్షమించండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో కంటిన్యూగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు మన ఛానల్ ద్వారా మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్లాట్ వచ్చేసి ఖమ్మం కొత్త బస్ స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 17 కిలోమీటర్స్, అంటే 17 కిలోమీటర్లు అనేది డిస్టెన్స్ వస్తుంది అనమాట ఈ ఫ్లాట్ దగ్గరికి. అలాగే మనకి తిమురాపాలెం అనేది ఊరు దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 1.5 కిలోమీటర్ అనేది డిస్టెన్స్ వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇంకో విషయం ఏంటంటే, సో ఇదే రూట్లో మనకి బంగ్లాకేమో ఎగ్జాక్ట్లీ మనకి 20 minutesలో మనకి జర్నీ అనేది బంగ్లాకి వెళ్ళిపోవచ్చు. తిమ్రాపాలెం కూడా మనకి ఏంటంటే మండల్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ అండి. సో మండల్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్కి జస్ట్ మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకి మెయిన్ ఏంటంటే ఖమ్మం టు వరంగల్ అనేది 300 ఫీట్ రోడ్ అనేది ఎక్స్టెన్షన్ అయించి మంచి కమర్షియల్ ప్లాట్. అందులో ఒకటి వరంగల్ మామనూరు దగ్గర మనకి ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అనేది శాంక్షన్ అయింది. ఫ్యూచర్లో మంచి డిమాండ్ అనేది వస్తుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ ప్లాట్ కనుక మీరు తీసుకొని కొన్ని రోజులు కనుక హోల్డ్ చేసినా, లేదా మంచి ఆల్రెడీ మనకి సరౌండింగ్స్ మొత్తం కూడా కిరాణా షాప్స్, అలాగే మనకి హోటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే జంక్షన్ కూడా పక్కనే ఉంది కాబట్టి బస్సులు, లారీలు, ఆటోలు మొత్తం కూడా ఇక్కడ జంక్షన్లో ఆగుతాయి. కాబట్టి మీరు ఏదైనా డాబా లేదనుకుంటే హోటల్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మీకు వీడియోలో ఓనర్ నెంబర్ ఇచ్చాను, కాల్ చేయండి.